జనరేషన్ తెలుగు హీరోలకు పాన్ ఇండియా మార్కెట్ పరిచయం చేసిన ఘనత ప్రభాస్దే. అంతేకాదు తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన హీరోల్లో ప్రభాస్ ముందు వరుసలో నిలుస్తాడు. తన 22 ఏళ్ల సినీ ప్రయాణంలో ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను ప్రభాస్ తిరగరాశాడు. తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన తెలుగు మార్కెట్ను బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా విస్తరించిన ఘనత ప్రభాస్దే. తెలుగు సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్ సాధించే సత్తా ఉందని బాహుబలి 2తో ప్రభాస్ నిరూపించాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. అయితే అదే సమయంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ది. తన తోటి హీరోలు, చిన్న హీరోలు ఎవరి సినిమా అయినా ప్రమోషన్ అన్నా మాక్సిమం హెల్ప్ చేస్తుంటారు. అలాగే సీనియర్స్ కు ప్రభాస్ ఇచ్చే గౌరవం మామూలుగా ఉండదు. ఆ విషయం సీనియర్ దర్శకులు రాఘవేందర్ రావు గారితో మాట్లాడుతున్నప్పుడు మరొకసారి బయటకు వచ్చింది. ఒక షోలో భాగంగా డైరెక్టర్ రాఘవేందర్ రావు ప్రభాస్ ని మీ బాడీ లాంగ్వేజ్ భక్తరస పాత్రలకి కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పడం జరిగిందట. దీంతో పాటు ఒకవేళ అవకాశం వస్తే మీతో తప్పకుండా తన భక్తరస పాత్రతో సినిమా చేస్తానని రాఘవేందర్ రావు అన్నారట. దానికి వెంటనే ప్రభాస్ కూడా మీరు చెప్తే నోరు మూసుకుని ఆ సినిమా చేస్తామని చెప్పాడట ప్రభాస్. వీరి కాంబినేషన్ లో ఒక భక్తరసం చిత్రం వచ్చే అవకాశం తక్కువే ఉంది, కానీ ప్రభాస్ పెద్దల పట్ల చూపించే గౌరవం, వినయం మాత్రం చెప్పుకోదగ్గది. ఈ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు పాత వీడియోను షేర్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ ను మరే హీరో కూడా అందుకోవడం కష్టమన్నట్లు దూసుకుపోతున్నారు. 4-5 పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెట్టిన డార్లింగ్ ఒకేసారి 3 సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నారు. ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో సలార్ 2 షూటింగ్ కు కాస్త టైం పట్టేలా ఉంది, కానీ మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రాజా సబ్సెట్ లో ఉన్నారు. ముందుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి హను రాఘవపూడి ప్రాజెక్టులలో జాయిన్ అవనున్నారు. అందుకే వీలైనంత త్వరగా మారుతిని రాజాసాబ్ పూర్తి చేయాలని చెప్పాడట. మరోపక్క రాజాసాబ్ అవకముందే హను రాఘవపూడి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు మదురైలో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ లేని సన్నివేశాలను హను చిత్రీకరిస్తున్నారు. ఓ వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని సమాచారం. ప్రభాస్ రాజాసాబ్ చిత్ర షూటింగ్ ముగించుకుని ఫౌజీలో జాయిన్ అవ్వనున్నారు. ఈ సినిమా 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. కల్కి 2కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయింది. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ తో పాటు గ్రాఫిక్స్ వర్క్ ని పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ప్రభాస్ కల్కి 2ని కూడా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈలోపు నాగ్ అశ్విన్ మిగతా వర్క్ కంప్లీట్ చేసుకోనున్నాడు.